హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ పరీక్షలో ప్రశ్నలు ఎలా అడుగుతారో అవగాహన కల్పించేందుకు మన ఛానల్లో ఈ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడే విధంగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసి సపోర్ట్ చేయట్లేదు. మీరు లైక్ చేసి సపోర్ట్ చేసినట్లయితే నేను వెంటనే ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా అనిపిస్తుంది. కాబట్టి లైక్ చేయండి. తప్పనిసరిగా మీకు తెలిసినటువంటి గ్రూప్స్లో షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీరు తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్ని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ను ఫాలో అవుతూ ఒక టెస్ట్ సిరీస్ అయితే మనం పెట్టాము. అందులో 7,500కు పైగా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్ మీరు బాగా రాయడానికి అవకాశం అయితే కల్పిస్తుంది. కాబట్టి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే టెస్ట్ సిరీస్ తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే మన యొక్క టెస్ట్ సిరీస్లో మీకు అన్లిమిటెడ్ టైమ్స్ ప్రాక్టీస్ అయితే చేసుకోవడానికి అవకాశం ఇచ్చాము. వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ కూడా యాప్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ మీరు అది కూడా చదువుకునేందుకు ఛాన్స్ ఇచ్చాము. అంతేకాకుండా మన యాప్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా రికార్డెడ్ క్లాసెస్, మీకు నచ్చిన సమయంలో మీరు చూడొచ్చు. సీనియర్ ఫ్యాకల్టీ ఈ క్లాసెస్ చెప్పారు. చాలా మంచిగా క్లాసెస్ అయితే ఉన్నాయి. డెమో క్లాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. కోర్సు కూడా చాలా తక్కువ ఫీజుతో మేము ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం 1000 రూపాయలు. ఆ ఫీజుకి ఎవ్వరూ కూడా ప్రొవైడ్ చేయరు. కాబట్టి ఆ కోర్స్ తీసుకోండి. చాలామంది ఆ కోర్స్ తీసుకొని బాగా ప్రిపేర్ అవుతున్నారు. మీరు ఎలాంటి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా ఆ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. ఈ టెస్ట్ సిరీస్ కూడా ఉపయోగపడుతుంది. మరి తాజాగా కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చూద్దాం. వీడియోను పూర్తిగా చూడండి. ఈరోజు మనం ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్ అనేటువంటి యూనిట్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే చూద్దాం. మన యొక్క టెస్ట్ సిరీస్లో దీనిలో 200 ఎంసీక్యూస్ అయితే పెట్టాం. ఇలాంటి పీడిఎఫ్ మీకు యాప్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. రీసెంట్గా మనం ఎనాటమీ మరియు ఫిజియాలజీకి సంబంధించి, అంతకుముందు నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి, ఆ తర్వాత సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాం. ఈరోజు మనం యూనిట్ 19వ యూనిట్ ఏదైతే ఉందో అందులో కొన్ని బిట్స్ అన్నమాట. నర్సింగ్ యాజ్ ఏ ప్రొఫెషనల్, అలాగే ప్రొఫెషనల్ ఎథిక్స్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, లెజిస్లేషన్ ఇన్ నర్సింగ్, అలాగే ప్రొఫెషన్ అండ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్, ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ నర్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ పేషెంట్ కేర్ అని అడిగారన్నమాట. పేషెంట్ కేర్కి సంబంధించి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అడిగారు నర్స్ యొక్కది. మనకి ఎగ్జామ్లో కూడా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మీకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆప్షన్ ఏ, అసెసింగ్ పేషెంట్ నీడ్స్ అండ్ ప్లానింగ్ కేర్ అకార్డింగ్లీ. ఓకే, పేషెంట్ నీడ్స్కి అనుగుణంగా మనం అంచనా వేయడం, దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తామని అంటున్నారు. ఇంకోటి, డిస్పెన్సింగ్ మెడికేషన్స్ వితౌట్ సూపర్విజన్ అని కూడా ఇచ్చారు. మరొకటి మనం చూసినట్లయితే ప్రొవైడింగ్ పర్సనల్ కేర్ ఎక్స్క్లూజివ్లీ, అలాగే మేనేజింగ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ రిసోర్సెస్ అని అడిగారనమాట. మీకు ఆప్షన్స్ అనేవి అర్థం చేసుకుంటే, క్వశ్చన్ కూడా అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ మీరు ఈ యొక్క లెసన్ లేదా ఈ యూనిట్లో ఎక్కువగా మార్కులు అనేవి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం బాగా ఆలోచించినట్లయితే అందులో ఏ ఆన్సర్ కరెక్ట్ అనేది మనకి ఈ లెసన్లో తెలిసిపోతుంది అనమాట. దీనికి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనం పేషెంట్ నీడ్స్కి అనుగుణంగా మనం ప్లాన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటి అడిగారు, డిస్పెన్సింగ్ మెడికేషన్స్ వితౌట్ సూపర్విజన్ అంటున్నారు. అంటే ఎటువంటి సూపర్విజన్ లేకుండా మనం మెడికేషన్స్ ఇస్తామని అంటున్నారు. అలాగే మనం చూసుకుంటే పర్సనల్ కేర్ అనేది ఎక్స్క్లూజివ్గా తీసుకుంటామా అని అంటున్నారు. అలాగే హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మరి రిసోర్సెస్ని మేనేజ్ చేసేస్తామని అంటున్నారు. అలా కాదు, ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇది ఎక్స్ప్లెనేషన్. ఇది నర్సెస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ assessing patient needs, developing
individualized care plans and ensuring that the care provided aligns with the patient's health goals అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అని ఇచ్చారు. ఇది మనకి ఎక్స్ప్లెనేషన్ మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్లో అలాగే ఎంసీక్యూస్లో కూడా ఈ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఇలా ఉంటాయి ప్రతి క్వశ్చన్కి కూడా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద నర్సింగ్ ప్రొఫెషన్ విచ్ ప్రిన్సిపల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెన్ డీలింగ్ విత్ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ. ఓకే, పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ కోసం అడిగారనమాట. దానికోసం ఏ ప్రిన్సిపల్ మనకు చెప్తుంది అని అడిగారు. చూద్దాం. ఆప్షన్ ఏ డిస్కసింగ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ విత్ కొలీగ్స్ ఫ్రీలీ. అంటే కొలీగ్స్తో పేషెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా చెప్పేస్తామా అంటే వాళ్ళతో మాట్లాడేస్తామా అని అడుగుతున్నారు. అండ్ ఆప్షన్ బి షేరింగ్ ఇన్ఫర్మేషన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ వితౌట్ కన్సెంట్. ఫ్యామిలీ మెంబర్స్తో మనం షేర్ చేసుకోవచ్చు అని అంటున్నారు. అలాగే మెయింటైనింగ్ ప్రైవసీ రిగార్డ్లెస్ ఆఫ్ ది సెట్టింగ్. ఓకే, ప్రైవసీ పాటిస్తామని అడుగుతున్నారు. ఆప్షన్ డి డాక్యుమెంటింగ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. పబ్లిక్ ప్లేసెస్లో ఈ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అనేది డాక్యుమెంటింగ్ చేస్తామని అడుగుతున్నారు. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బాగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. నర్సింగ్ ప్రొఫెషన్కి సంబంధించి మనం పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది మెయింటైన్ చేయాలి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మెయింటైనింగ్ ప్రైవసీ రిగార్డ్లెస్ ఆఫ్ ది సెట్టింగ్. ఓకే, ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మరి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి. మెయింటైనింగ్ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ ఈజ్ ఏ ఫండమెంటల్ ఎథికల్ ప్రిన్సిపల్ ఇన్ నర్సింగ్. అదొక ఫండమెంటల్ ఎథికల్ నర్సింగ్. ఇట్ రిక్వైర్స్ దట్ నర్సెస్ ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అనాథరైజ్డ్. ఓకే, ఆ అనాథరైజ్డ్ నుంచి అంటే అనాథరైజ్డ్ అథారిటీలకి ఇలాంటి వాటికి పేషెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకుండా మనం అలా ప్రొటెక్ట్ చేస్తామన్నమాట. తర్వాత ప్రశ్న. విచ్ లెజిస్లేషన్ సర్వ్స్ టు ప్రొటెక్ట్ పేషెంట్స్ ఫ్రమ్ discrimination in healthcare settings. Which legislation serves to protect patients from discrimination in healthcare settings? ఓకే, పేషెంట్కి సంబంధించి డిస్క్రిమినేషన్కి ఏం చెప్తుంది, ఏ లెజిస్లేషన్ చెప్తుంది అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నర్స్ ప్రాక్టీస్ యాక్ట్, ఆప్షన్ బి అమెరికన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్, ఆప్షన్ సి పేషెంట్ సెల్ఫ్ డిటర్మినేషన్ యాక్ట్, ఆప్షన్ డి హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అమెరికన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అవుతుంది. ఆప్షన్స్లో కూడా చూడొచ్చు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సరు. అలాగే ద అమెరికన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ప్రోహిబిట్స్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఇండివిజువల్స్ విత్ డిజబిలిటీస్ ఇన్ వేరియస్ ఏరియాస్ ఇంక్లూడింగ్ హెల్త్ కేర్, ఎన్షూరింగ్ దట్ పేషెంట్స్ రిసీవ్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్ అండ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ సర్వీసెస్. ఈ యొక్క అమెరికన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అనేది మనకి చెప్తుంది పేషెంట్ డిస్క్రిమినేషన్కి సంబంధించి చెప్తుంది అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది. తర్వాత ప్రశ్న. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ ప్రొఫెషనల్ నర్స్. ఓకే, ఒక ప్రొఫెషనల్ నర్స్కి ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. అంటే 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ ఏంటి? హై స్కూల్ డిప్లొమా, ఆప్షన్ బి ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ వితౌట్ సూపర్విజన్, నెక్స్ట్ కమిట్మెంట్ టు లైఫ్ లాంగ్ లెర్నింగ్ అండ్ ఫోకస్ సోలీ ఆన్ టెక్నికల్ స్కిల్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అవుతుంది. కమిట్మెంట్ టు లైఫ్ లాంగ్ లెర్నింగ్. కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ కమిట్మెంట్ టు లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఇన్ క్రూషియల్ ఇన్ నర్సింగ్. ఓకే, మనం ఆ నర్సింగ్లో ఉన్నామంటే లైఫ్ లాంగ్ లెర్నింగ్కి అలవాటు పడి ఉండాలి. యాజ్ ఇట్ ఎన్ష్యూర్స్ దట్ నర్సెస్ స్టే అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ అడ్వాన్స్మెంట్ ఇన్ హెల్త్ కేర్ టు ప్రొవైడ్ ద బెస్ట్ పాసిబుల్ కేర్. ఓకే, మనం లేటెస్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలన్నా, స్కిల్స్ నేర్చుకోవాలన్నా సరే మనం ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. కాబట్టి లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ప్రొఫెషనల్ నర్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నర్సింగ్లో క్రూషియల్ ఇది. ఓకే, నెక్స్ట్. ఇన్ విచ్ సిచ్యువేషన్ ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ ఫర్ ఎ నర్స్ టు బ్రీచ్ పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీ. ఓకే, ఇక్కడ కూడా పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీకి సంబంధించి అడుగుతున్నారు. అయితే ఎలాంటి సందర్భంలో మనం పేషెంట్ కాన్ఫిడెన్షియాలిటీకి సంబంధించి ఉల్లంఘించవచ్చు అంటే ఆ డీటెయిల్స్ అనేవి వెల్లడించవచ్చు అని అడుగుతున్నారనమాట. ఆప్షన్స్ అయితే చూడండి. వెన్ డిస్కసింగ్ ఏ కేస్ విత్ ఏ ఫ్రెండ్. ఓకే, మనం ఒక ఫ్రెండ్తో కేసుకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఆ వివరాలు చెప్పొచ్చు అంటున్నారు.
అలాగే ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్ వేర్ అదర్స్ క్యాన్ ఓవర్ హియర్. ఓకే, పబ్లిక్ ప్లేస్లో కూడా చెప్పొచ్చు అంటున్నారు. వెన్ రిక్వైర్డ్ బై లా టు ప్రొటెక్ట్ అదర్స్. ఓకే, కొంతమందిని రక్షించడానికి లా ప్రకారం చెప్పొచ్చు అంటే కొన్ని సందర్భాల్లో అంటున్నారు, అవసరమైనప్పుడు. నెక్స్ట్, డ్యూరింగ్ ఎ టీమ్ మీటింగ్ వితౌట్ పేషెంట్ కన్సెంట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్స్ని బేస్ చేసుకుని మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు. వెన్ రిక్వైర్డ్ బై లా టు ప్రొటెక్ట్ అదర్స్. ఓకే, అంటే చట్టపరంగా అవసరమైనప్పుడు మనం వాటిని వెల్లడించవచ్చు. కాదా రైటా? ఆప్షన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా ఉంటుంది. నర్సెస్ మే బ్రీచ్ కాన్ఫిడెన్షియాలిటీ ఇఫ్ లీగల్లీ mandated to repeat certain information such as in cases of abuse of communicable diseases or to protect the health and safety of others అని ఇచ్చారు. అంటే ఇలాంటి సందర్భాల్లో మనం పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మిగతా సందర్భాల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేయకూడదు. ఓకే, తర్వాత ప్రశ్న, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ది నర్స్ ప్రాక్టీసెస్ యాక్ట్? ఓకే, నర్స్ ప్రాక్టీస్ యాక్ట్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏమిటి? ఆప్షన్ ఏ, టు రెగ్యులేట్ ద యూజ్ ఆఫ్ మెడికేషన్స్ బై నర్సెస్. ఆప్షన్ బి, టు ప్రొటెక్ట్ ద పబ్లిక్ బై defining the scope of nursing practice, to establish educational requirements for nurses, to determine the salary of nurses. Option B correct answer, to protect the public by defining the scope of nursing practice. ఓకే, నర్సింగ్ ప్రాక్టీస్ వల్ల మనం పబ్లిక్ని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం అన్నమాట. ఎందుకంటే ద నర్స్ ప్రాక్టీస్ యాక్ట్ ఈజ్ డిజైనెడ్ టు ప్రొటెక్ట్ ద పబ్లిక్ బై క్లియర్లీ డిఫైనింగ్ ద స్కోప్ ఆఫ్ నర్సింగ్ ప్రాక్టీస్ ఇంక్లూడింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెషనల్స్. ఓకే, తర్వాత ప్రశ్న, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ విచ్ ప్రిన్సిపల్ ఎంపసైజెస్ ద నర్సెస్ ఆబ్లిగేషన్ టు డూ నో హార్మ్? ఆప్షన్స్ అయితే చూడండి, బెనిఫిషియన్స్, నెక్స్ట్ ఆప్షన్ బి నాన్ మేలిఫిషియన్స్, ఆప్షన్ సి అటానమీ, ఆప్షన్ డి జస్టిస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది, చూడండి. నాన్ మేలిఫిషియన్స్ ఈజ్ ద ఎథికల్ ప్రిన్సిపల్ దట్ mandates nurses to avoid causing harm to patients. It requires careful consideration of the potential risks associated with nursing interventions. Next question. What is the important aspect of personal and professional development for nurses? నర్సెస్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంట పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో. 4 ఆప్షన్స్ అయితే చూడండి. అటెండింగ్ మ్యాండటరీ ట్రైనింగ్ సెషన్స్ ఓన్లీ. ఆప్షన్ బి, ఎంగేజింగ్ ఇన్ నెట్వర్క్ ఆపర్చునిటీస్ అండ్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్. ఆప్షన్ సి, ఫోకసింగ్ సోలోలీ ఆన్ క్లినికల్ స్కిల్స్. ఆప్షన్ డి, అవాయిడింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పీర్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎంగేజింగ్ ఇన్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అండ్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. ఇది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎంగేజింగ్ ఇన్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అండ్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ is a crucial for personal and professional development as it allows nurses to share knowledge, gain insights and build professional relationships. తర్వాత ప్రశ్న, which of the following best describes the role of professional organization in nursing? ఓకే, ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్కి సంబంధించి అడిగారన్నమాట నర్సింగ్లో. 4 ఆప్షన్స్ ఏంటి? టు లిమిట్ ద practice of nursing, to provide resources for nurses' professional growth, to set patient care standards, to regulate nursing education programs. Correct answer option B, to provide resources of nurses' professional growth. Okay, nurses యొక్క ప్రొఫెషనల్ గ్రోత్కి మనకి ఇది ఉపయోగపడుతుంది. Professional organizations in nursing provides resources, support and continuing education opportunities that promote professional growth and enhance the skills and knowledge of nursing practitioners. తర్వాత ప్రశ్న, which ethical theory is based on the idea that the moral rightness of an action is determined by its outcomes? ఆప్షన్స్ అయితే చూడండి. 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఈ క్వశ్చన్కి మీరే డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి. 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
డియోంటాలజీ, ఆప్షన్ బి వర్చ్యూ ఎథిక్స్, ఆప్షన్ సి యూటిలిటేరియనిజం, ఆప్షన్ డి సోషల్ కాంట్రాక్ట్ థియరీ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి అవుతుందండి. కదా, అవునా కాదు కూడా చూడండి. ఎస్, సి ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సో యూటిలిటేరియనిజం ఈజ్ అన్ ఎథికల్ థియరీ. ఇదేంటి? ఒక ఎథికల్ థియరీ దట్ ఇవాల్యుయేట్స్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ దేర్ కాన్సిక్వెన్సెస్ ఎయిమింగ్ టు ప్రొడ్యూస్ ద గ్రేటెస్ట్ గుడ్ ఫర్ ది గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఇన్ నర్సింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అటానమీ రిఫర్స్ టు, అంటే కాన్సెప్ట్ ఆఫ్ అటానమీ ఏం చెప్తుంది అంటున్నారు. ఆప్షన్స్ అయితే చూడండి. ద ఎబిలిటీ టు యాక్ట్ ఇండిపెండెంట్లీ వితౌట్ సూపర్విజన్, ద రైట్ ఆఫ్ పేషెంట్స్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ వితౌట్ దేర్ కేర్, ఆప్షన్ సి ద రిక్వైర్మెంట్ ఆఫ్ నర్సెస్ టు ఫాలో ఫిజిషియన్ ఆర్డర్స్, ఆప్షన్ డి ద లీగల్ అథారిటీ ఆఫ్ నర్సెస్ ఇన్ ప్రాక్టీస్, ఆప్షన్ బి is the correct answer. The right of patients to make informed choices about their care. Autonomy in nursing emphasizes the right of patients to make informed decisions regarding their care, reflecting respect for their personal values and preferences. తర్వాత ప్రశ్న, which legislation requires healthcare providers to inform patients of their rights regarding medical decisions? Which legislation requires healthcare providers to inform patients to their rights regarding medical decisions? Four options అయితే చూడండి. పేషెంట్ సెల్ఫ్ డిటర్మినేషన్ యాక్ట్, నర్స్ ప్రాక్టీస్ యాక్ట్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ యాక్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ పేషెంట్ సెల్ఫ్ డిటర్మినేషన్ యాక్ట్. ఓకే, ద పేషెంట్ సెల్ఫ్ డిటర్మినేషన్ యాక్ట్ mandates that health care providers inform patients about their rights to make decisions about their medical care, including advance directives. Next question. A nurse encounters a colleague who exhibits unprofessional behavior. What is the most appropriate action for the nurse to take? Option A, ignore the behavior to avoid conflict. Option B, report the behavior to supervisor or appropriate authority. Option C, discuss the colleague's behavior with the other staff. And option D ఏంటి? కాన్ఫరెంట్ ద కొలీగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేషెంట్స్. ఏంటి క్వశ్చన్ అంటే, ఇన్ నర్స్ ఎన్కౌంటర్స్ ఏ కొలీగ్ హూ ఎగ్జిబిట్స్ అన్ప్రొఫెషనల్ బిహేవియర్, వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాక్షన్ ఫర్ ద నర్స్ టు టేక్? ఓకే, అన్ప్రొఫెషనల్ బిహేవియర్ అనేది మీకు ఎదురైనప్పుడు మీరు ఏం చేస్తారు అని అడుగుతున్నారనమాట. ఇందులో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. ఎస్, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే రిపోర్టింగ్ అన్ప్రొఫెషనల్ బిహేవియర్ టు supervisor or appropriate authority is a crucial in maintaining a safe and ethical work environment. ఓకే, మనకు ఒక వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది సేఫ్గా ఉండాలంటే తప్పనిసరిగా ఆ అన్ప్రొఫెషనల్ బిహేవియర్ అనేది మనం సంబంధిత అథారిటీ లేదా సూపర్వైజర్కి తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ప్రొటెక్ట్ బోత్ పేషెంట్స్ అండ్ కొలీగ్స్. ఓకే, మనకి పేషెంట్స్ని మరియు కొలీగ్స్ని ఇది ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఇలా చేయడం అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ప్రశ్న, which document outlines the ethical responsibilities and standards expected of nurses? చూడండి, నర్సింగ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్, నర్స్ ప్రాక్టీస్ యాక్ట్, హాస్పిటల్ పాలసీ మాన్యువల్ అండ్ పేషెంట్ బిల్ ఆఫ్ రైట్స్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ నర్సింగ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. విచ్ డాక్యుమెంట్ అవుట్లైన్స్ ద ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్టాండర్డ్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ నర్సెస్. నర్స్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ద నర్స్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ అవుట్లైన్స్ ద ఎథికల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్టాండర్డ్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ నర్సెస్, సర్వింగ్ యాజ్ ఎ గైడ్ ఫర్ ఎథికల్ డెసిజన్ మేకింగ్ అండ్ ప్రొఫెషనల్ కండక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇన్ నర్సింగ్? 4 ఆప్షన్స్ అయితే చూడండి.
టు మెయింటైన్ కరెంట్ licensure requirements, to increase salary and job opportunities, to enhance knowledge and skills for improved patient care, to build a personal reputation within the community అడిగారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఏంటి? టు ఎన్హాన్స్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇంప్రూవ్డ్ పేషెంట్ కేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ప్రైమరీ గోల్ ఆఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఇన్ నర్సింగ్ ఈజ్ టు ఎన్హాన్స్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్, ultimately leading to improved patient care and outcomes. Okay, this is the correct answer. Which of the following ethical dilemmas may arise in nursing practice? నర్సింగ్ ప్రాక్టీస్లో మనకి ఎలాంటి డైలమాస్ అనేవి వస్తుంటాయి అంటున్నారు, ఏర్పడతాయి. 4 ఆప్షన్స్ అయితే చూడండి. డిసైడింగ్ ఆన్ ద బెస్ట్ టైం ఫర్ స్టాఫ్ మీటింగ్, determining how to allocate limited resources to patients, option C selecting a medical supply vendor, option D choosing the most comfortable nurse uniform. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. డిటర్మినింగ్ హౌ టు అలొకేట్ లిమిటెడ్ రిసోర్సెస్ టు పేషెంట్స్. Ethical dilemmas in nursing often involve complex situations such as resource allocation, where nurses must balance competing needs and make difficult decisions that affect patient care. Next question. In the context of nursing legislation, what is the significance of licensure? ఓకే, లైసెన్సర్కి సంబంధించి అడుగుతున్నారు ఇక్కడ నర్సింగ్ లెజిస్లేషన్లో. 4 ఆప్షన్స్ అయితే చూడండి. It ensures nurses receive a high salary. It is requirement for practicing nursing legally. It provides job security for nurses. It eliminates the needs of continuing education. Option B is the correct answer. It is requirement for practicing nursing legally. ఓకే, లైసెన్స్ యొక్క మెయిన్ ఇది అడుగుతున్నారనమాట, సిగ్నిఫికెన్స్ అంటే మనం లీగల్గా ప్రాక్టీస్ చేయడానికి ఇది తప్పనిసరి. లైసెన్సర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ప్రాక్టీసింగ్ నర్సింగ్ లీగల్లీ యాజ్ ఇట్ ఎన్ష్యూర్స్ దట్ నర్సెస్ మీట్ ద రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ అండ్ కాంపిటెన్సీ స్టాండర్డ్స్ టు ప్రొవైడ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ కేర్. తర్వాత ప్రశ్న. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది అక్రిడిటేషన్ ఆఫ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్? 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? ఆప్షన్ సి కమిషన్ ఆన్ కాలేజియేట్ నర్సింగ్ ఎడ్యుకేషన్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న. ద ఎథికల్ ప్రిన్సిపల్ ఆఫ్ బెనిఫిషియన్సీ ఈజ్ ద బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్. ఓకే, ఎథికల్ ప్రిన్సిపల్ ఆఫ్ బెనిఫిషియన్సీ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ రెస్పెక్టింగ్ పేషెంట్ autonomy, acting in the best interest of the patient, ensuring fairness in treatment, avoiding harm to patients. Correct answer option B, acting in best interest of patient. ఎందుకు అంటే beneficence refers to the ethical principle that the obligates nurses to act in the best interest of their patients, promoting their well-being and improving their health outcomes. Next question. In nursing, the concept of scope of practices refers to. ఓకే, నర్సింగ్లో స్కోప్ ఆఫ్ ప్రాక్టీస్ యొక్క కాన్సెప్ట్ ఏంటని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ అయితే చూడండి. ద టాస్క్స్ దట్ ఏ నర్స్ కెన్ పెర్ఫార్మ్ లీగల్లీ బేస్డ్ ఆన్ ది ఎడ్యుకేషన్ అండ్ లైసెన్సర్, ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఏ నర్స్ క్యాన్ కేర్ ఫర్ ఎట్ వన్ టైమ్, ద అమౌంట్ ఆఫ్ టైమ్ ఏ నర్స్ స్పెండ్స్ విత్ ఈచ్ పేషెంట్, ద ప్రొఫెషనల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ నర్స్ మస్ట్ కంప్లీట్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, ద టాస్క్స్ దట్ ఏ నర్స్ క్యాన్ పెర్ఫార్మ్ లీగల్లీ బేస్డ్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ లైసెన్సర్. ఓకే, వారి యొక్క ఎడ్యుకేషన్ మరియు లైసెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు బాగా టాస్క్స్ అనేవి పెర్ఫామ్ చేస్తారు. అదే మనకి స్కోప్ ఆఫ్ ప్రాక్టీస్ యొక్క కాన్సెప్ట్. ఓకే, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్లో కూడా అదే ఉంది. ద స్కోప్ ఆఫ్ ప్రాక్టీస్ డిఫైన్స్ ద లీగల్ పారామీటర్స్ ఆఫ్ ద వాట్ ఏ నర్స్ క్యాన్ డూ బేస్డ్ ఆన్ దేర్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ లైసెన్సర్, ఎన్సూరింగ్ సేఫ్ అండ్ కాంపిటెంట్ కేర్ డెలివరీ. ఓకే, మనకి సేఫ్గా జరుగుతుందన్నమాట ఈ యొక్క ప్రాక్టీస్ చేయడం వల్ల.
ఇది ఫ్రెండ్స్ మనకి ఈ రిలేటెడ్ క్వెషన్స్ అనేవి. ఇంకా చాలా క్వెషన్స్ అనేవి మన పీడిఎఫ్‌లో ఉంటాయి. మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. యాప్‌లో మీకు ఈ కోర్స్ తీసుకున్నట్లయితే ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇవి చదువుకోవచ్చు. అంతేకాకుండా మన యాప్‌లో ఉన్నటువంటి టెస్ట్‌లు కూడా అన్‌లిమిటెడ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పటికి మేము మొత్తం సిలబస్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా మీకు ఉపయోగపడేవి ఏవైనా ఉంటే అవి కూడా యాడ్ చేస్తూ ఉంటాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.